కాగానే డిసెంబర్లో 4 డిసెంబర్లు 2023 డిసెంబర్ వ్యా 24 డిసెంబర్ వ్యా ఇప్పుడు 25 డిసెంబర్ పోవట్టే 3 డిసెంబర్లు వీక్ని రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు ఇస్తావు సగం పాలన అయ్యేపాయనేది ముసలోళ్ళను కూడా ముంచుతున్న ముదనష్టపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను కూడా ఢోకా చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను దగా ఇక ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తా ఉన్నా యాజ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆరోపణ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు ఒక గొప్ప పాలసీ తెచ్చారు ఎస్సీ ఎస్డిఎఫ్ ఎస్టీ ఎస్డిఎఫ్ ఈ దేశానికే ఆదర్శం ఇండియాలో ఎవరు తేలేదు క్యారీ ఫార్వర్డ్ విధానం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ ఆ సంవత్సరం జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరమే ఖర్చు పెట్టాలి బై ఛాన్స్ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయి వచ్చే సంవత్సరం ఇది అది కలిపి ఖర్చు పెట్టాలనేది కేసీఆర్ గారు తెచ్చారు మనం చూసి దేశంలో కేరళ తమిళనాడు దాదాపు 7-8 రాష్ట్రాలు యాజ్ ఇట్ ఈస్ మన బిల్లు అసెంబ్లీ బిల్ తీసుకుపోయి వాళ్ళు దేశంలో 6-7 రాష్ట్రాలు అమలు చేసిండ్రు ఇండియాకి వీఆర్ మోడల్ వీఆర్ ఛాంపియన్ నేను బాధతో చెప్తా ఉన్నా మరి భట్టి గారు ఒక దళిత బిడ్డ ఆయన కొంత సోషల్గా ఉందని నేను భావించిన కానీ ఇప్పుడు ఆచరణ చూసిన తర్వాత ఆయన క్యాపిటలిస్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే అత్యధికంగా ఎస్సీ ఎస్డిఎఫ్ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు అతి ఎక్కువ దారి మళ్ళింది రేవంత్ 2 ఏళ్ల పాలనలో 20,000 కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు ఈ 2 ఏళ్లలో దారి మళ్ళినాయి భట్టి గారు మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అర్హత ఉందా మీకు 20,000 కోట్లు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మళ్ళీ ఎస్సీల ఎస్టీల నోరు కొట్టిన తర్వాత మీకు ఎట్లా కూర్చోబుద్ది అవుతుంది మీరు కనీసం ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేరా సరే కమిషన్లు ఆ గోల్ వదిలిపెట్టు అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేయలేకపోతే ఎట్లా మీరు మీ హయాంలో నిధులు మళ్ళీ దళిత బంధు నీ ఒక్క నియోజకవర్గంలో ఇచ్చుకున్నావు మదిరేలా మరి రాష్ట్రం మొత్తం దళిత బంధు వద్దా దళిత బంధు పథకం ఉన్నదా రద్దయిందా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 ఏళ్లలో ₹1 ఎవరికైనా ఇచ్చారా మీరు కేసీఆర్ గారు అయితే సబ్సిడీని పెంచి 90% ఇచ్చిండు 90% సబ్సిడీ 80% సబ్సిడీతో ఇచ్చినాం మేము ఎస్సీ కార్పొరేషన్ బంధు దళిత బంధు ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు దారి మల్లుతాయి ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో సరిగా అన్నం పెట్టక మెస్ బిల్లులు విడుదలగాక పిల్లలు దవాఖాన్ల పాలు ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జెస్ రిలీజ్ కాలే ఏది కటింగ్ కోసం పిల్లలకు కొబ్బరి నూనెకో దానికి కొనుక్కునే కాస్మోటిక్ ఛార్జీలు ఈ రోజు కూడా ఈ విద్యా సంవత్సరం ఇంకా రిలీజ్ కాలేదు ఇది బాధతో చెప్తున్న భట్టి గారు బీసీలకు అన్యాయం అరే ఎస్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ డబ్బులు విడుదలైతలేవు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని పథకం పెట్టి